రుతురాజ్ గైక్వాడ్ జీవిత చరిత్ర. భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు తన 27వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. పూణేలో జన్మించిన ఇతను ఐపీఎల్లో సిఎస్కే తరపున అద్భుత ప్రదర్శన కనబరిచి ఐపీఎల్ 2021 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో తన ప్రతిభతో ఆకట్టుకున్న ఇతను భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. అందులో భాగంగా 2021లో శ్రీలంకపై టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాతి సంవత్సరంలో దక్షిణాఫ్రికాపై వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అతను వన్డేలలో 6, టీ20లలో 19 మ్యాచ్లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 115, 500 పరుగులు సాధించాడు. అతను వన్డే కెరీర్ సరిగ్గా ప్రారంభం కాలేదు. అక్కడ అతను సగటు 19.2గా ఉంది. దీంతో ఈ ఫార్మాట్లో జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు సన్నగిల్లినట్లు కనిపిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా తీవ్రమైన పోటీ కారణంగా అతను టీ20 జట్టులో స్థానం కోల్పోతూ తిరిగి పొందుతూ ఉన్నాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ జోడీగా కొనసాగుతుండడంతో గైక్వాడ్ వేచి చూడాల్సి ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్ జీవిత చరిత్ర గురించి మరింత తెలుసుకుందాం. రుతురాజ్ గైక్వాడ్ జీవిత కథ. పూణేలో జన్మించిన అతను క్రికెట్ను కేవలం ఒక క్రీడగా కాకుండా ఒక మతంగా భావించి దేశంలో పెరిగాడు. కేవలం 5 సంవత్సరాల వయసులోనే అతను క్రికెట్పై అపారమైన అభిరుచిని కనబరిచాడు మరియు లేదర్ బాల్ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. 2023లో పూణేలోని నెహ్రూ స్టేడియంలో న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ను చూడడానికి అతను వెళ్ళాడనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఆ క్రీడపై అతని భావోద్వేగాలను మరింత పెంచింది. కేవలం 5 సంవత్సరాల వయసులోనే అతను క్రికెట్పై అపారమైన అభిరుచిని కనబరిచాడు మరియు లేదర్ బాల్ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. 2023లో పూణేలోని నెహ్రూ స్టేడియంలో న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ను చూడటానికి అతను వెళ్ళాడనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఆ క్రీడపై అతని భావోద్వేగాలను మరింత పెంచింది. జనవరి 31, 1997న జన్మించిన అతని జీవితం 11 సంవత్సరాల వయసులో వెంకటేశ్వర్ క్రికెట్ అకాడమీలో చేరడంతో మలుపు తీసుకుంది. ఇది అతని పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి సహాయపడింది. అతను ఆటలో కఠోరశ్రమ, పట్టుదల మరియు దృఢ సంకల్పం కనబరిచాడు. దీనివల్ల అతను అంచెలంచెలుగా ఎదిగి మహారాష్ట్ర U14 మరియు U16 జట్లకు ఆడాడు. తనకు సొరంగం చివరి వెలుగును చూపిన వెంకటేశ్వర్ క్రికెట్ అకాడమీకి రుతురాజ్ గైక్వాడ్ ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు. పింప్రి చించ్వాడ్ PCMC ప్రాంతంలో ఉన్న నా అకాడమీ వెంకటేశ్ సర్కార్ క్రికెట్ అకాడమీకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నేను 11 ఏళ్ల వయసు నుంచే గత 9-10 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాను. వారు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా, ప్రోత్సాహకరంగా ఉన్నారు. ఈ రోజు కూడా నేను ప్రాక్టీస్ చేయడానికి అనుమతించమని అడిగినప్పుడల్లా వారు అంగీకరిస్తారు అని గైక్వాడ్ ఒకసారి చెప్పాడు. అతను తన అండర్-19 రోజుల్లో 2014-15 కూచ్ బెహార్ ట్రోఫీలో స్థిరమైన ప్రదర్శనలతో వార్తల్లో నిలిచాడు. ఆ టోర్నమెంట్లో అతను 6 మ్యాచ్లలో 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో 826 పరుగులు సాధించి రెండవ అత్యధిక స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాతి సీజన్లో అతను దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు గొప్ప పురోగతిని అందించాడు. 2018 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే అతన్ని కొనుగోలు చేయడంతో ఒకరోజు అతని కఠోర శ్రమ ఫలించింది. అది ఒక అద్భుతమైన నిర్ణయంగా నిరూపించబడింది. అతను ఐపీఎల్లో 52 మ్యాచ్లలో 1797 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ మరియు 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విద్యావేత్తల కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో అధికారిగా పనిచేస్తుండగా అతని తల్లి మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన గైక్వాడ్ చుట్టూ చాలామంది బంధువులు ఉండేవారు. వారిలో ఎవరికీ క్రీడారంగంలో ప్రమేయం లేదు. అయినప్పటికీ
అతన్ని నేటి స్టార్ క్రికెటర్గా తీర్చిదిద్దడానికి అతని కుటుంబం అదనపు ప్రయత్నాలు చేసింది. తన ప్రియురాలు ఉత్కర్ష పవర్ను జూన్ 2023లో మహాబలేశ్వర్లో వివాహం చేసుకున్నాడు. ఈ జంట ఎల్లప్పుడూ తమ వివరాలను మరియు వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచారు. వివాహం తర్వాత గైక్వాడ్ భార్య ఉత్కర్ష దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర తరపున 39 లిస్ట్ ఏ మరియు 45 టీ20 మ్యాచ్లలో ఆడిందని తెలిసింది. గతంలో గైక్వాడ్ మరాఠీ టీవీ నటి సయాలి సంజీవ్తో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు, విస్తృతమైన ఊహాగానాలు వ్యాపించాయి. అయితే తన చిరకాల ప్రియురాలితో వివాహం తర్వాత ఆ క్రికెటర్ ఆ ఊహాగానాలకు తెరదించాడు. కీర్తి విజయాలను ఆస్వాదించిన క్రికెటర్లకు విలాసవంతమైన కారును కలిగి ఉండడం తరచుగా వారి విజయాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కార్లను ఎంచుకునే విషయంలో క్రికెటర్లకు ప్రత్యేకమైన అభిరుచి ఉండగా గైక్వాడ్ BMW మరియు ఆడి వంటి క్లాసీ బ్రాండ్లను కలిగి ఉన్నారు. ఈ కార్లు విలాసం, నాణ్యత మరియు పనితీరుకు పర్యాయపదాలు. వివిధ మీడియా సంస్థల నుండి అందించిన సమాచారం ప్రకారం CSK స్టార్ నికర ఆస్తి విలువ సుమారు 4.3 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది 2024 నాటి విలువ ప్రకారం రూ. 36 కోట్లు. అతనికి లాభదాయకమైన IPL కాంట్రాక్ట్ భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI నుండి వచ్చే మ్యాచ్ ఫీజులు మరియు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.